ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ ఉంది మన కోసం. తెలంగాణ కాషాయ దళంలో కొత్త దృశ్యం. కార్యకర్తలు హ్యాపీగా ఫీల్ అయ్యే సన్నివేశం. ఇన్నాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉన్న ఎంపీలు ఢిల్లీలో కలిసి కూర్చొని మాట్లాడుకుని భోంచేయడం పార్టీ వర్గాలకే కొత్తగా ఉందట. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి కలిసి ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. విశ్వేశ్వరరెడ్డి సంగతి ఎలా ఉన్నా సంజయ్ ఈటెల మధ్య వ్యవహారం మాత్రం ఉప్పు నిప్పులాగే ఉండేదని బీజేపీ వర్గాలు చెప్తాయి. అలా ఎడముఖం పెడముఖంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇలా మనం కాషాయం అనడం వెనక కారణం ఏమైనా ఉందా అంటూ కూడా పార్టీ వర్గాలే ఆరాధిస్తున్నాయి. అదే సమయంలో ఇన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న 3 జిల్లాల పార్టీ అధ్యక్ష పదవులు భర్తీ అవ్వడం, ఆ 3 జిల్లాలకు ఎంపీలు 3 తాము అనుకున్న వాళ్ళకే పదవులు ఇప్పించుకోవడం, ఇలా ఇవన్నీ విషయాలు కూడా చర్చకు వస్తుంది. దీంతో ఎవరికి వారు పంతం నెగ్గించుకున్నారా, 3 కలిసి మాట్లాడుకున్నాకే జిల్లాల కొత్త అధ్యక్షుల నియామక ప్రకటన వచ్చిందా అని కూడా మాట్లాడుకుంటున్నాయి టీబీజే నాయకులు. సో తెలంగాణ బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉన్నాయి. అందులో 36 జిల్లాల అధ్యక్షుల నియామకం ఎప్పుడో పూర్తయింది. ఒక జిల్లా అధ్యక్షుడిని ఆ తర్వాత ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడితో తొలగించారు. దీంతో మొత్తం 3 జిల్లాల అధ్యక్ష పదవులు నెలలుగా పెండింగ్లోనే ఉన్నాయి. కరీంనగర్లో బండి సంజయ్, మేడ్చల్ అర్బన్లో ఈటెల రాజేందర్ తమ వారికే పదవులు కావాలని పట్టుబడడంతో ఆ 2 జిల్లాల అధ్యక్షుల నియామక విషయంలో పీటముడి పడింది. ఈటెల సూచించిన వ్యక్తి కాకుండా వేరే ఎవరికైనా ఇవ్వాలంటూ మేడ్చల్ అర్బన్ బీజేపీ నేతలు భీష్మించుకొని కూర్చున్నారు. దాంతో అది ఎంతకీ తెక్కకుండా జీడిపాకం సీరియల్లా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో సడన్గా సీన్ మారిపోయింది. ఆ 3 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది పార్టీ. సో అందులోనూ ఆ ఎంపీలు సూచించిన వ్యక్తులనే అపాయింట్ చేయడం చర్చనీయాంశమైంది. లేట్ అయినా లేటెస్ట్గా ఎంపీలు తాము అనుకున్న వారికే పదవులు ఇప్పించుకొని పంతం నెగ్గించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ 3 జిల్లాల అధ్యక్షుల పదవుల నియామక ప్రకటన కన్నా ముందు ఈటెల, కొండా విశ్వేశ్వరరెడ్డి, బండి సంజయ్ ఇంట్లో భేటీ అయ్యారు. సో ఈ మీటింగ్లో వాళ్లతో పాటు పార్టీ సీనియర్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. అందరూ కలిసి భోజనం కూడా చేశారు. దీంతో అక్కడ ఏదో జరిగింది ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి పార్టీ వర్గాల్లో. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా 3 రోజులుగా ఢిల్లీలోనే ఉండడంతో పాటు ఎంపీల ఇళ్లకు వెళ్తున్నారట. సో ఆ తర్వాతే బండి ఇంట్లో భోజనం, జిల్లా అధ్యక్షుల ప్రకటనలు జరిగాయని అంటున్నారు. సో ఈ క్రమంలో అందరూ కలిసేలా అభయ్ పాటిల్ రాయబారం నేర్పి ఉంటారన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. మొత్తం మీద కారకులు ఎవరైనా ఎన్నాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులు కలవడం మాత్రం మంచి పరిణామమేనని అంటున్నాయి బీజేపీ వర్గాలు.